హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు అయితే మంచిగా గార్లిక్ మ్యాగీ రెసిపీ అయితే చేసాం. చాలా బాగా అయితే వచ్చింది. మరి లేట్ ఎందుకు, ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా అయితే కనుక ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి అయితే చెక్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది. ఫస్ట్ అయితే కనుక ప్రాసెస్లోకి వెళ్తే మ్యాగీ పీసెస్ మొత్తాన్ని అయితే వాటర్లో యాడ్ చేసుకుని దానిలోకి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసి బాయిల్ చేసి అయితే కనుక మనం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ అయితే కనుక ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి అయితే లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ నీట్గా కాగిన తర్వాత అయితే కనుక చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అన్ని అందులోకి అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే కనుక లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇందులోకే చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ పీసెస్ కూడా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఫుల్ గార్లిక్ అయితే యాడ్ చేశాను. దీన్ని కూడా మొత్తం నీట్గా మిక్స్ చేసుకుని అయితే కనుక కాసేపు ఫ్రై అవనివ్వండి. ఇది కూడా లైట్గా ఫ్రై అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు అయితే కనుక ఇందులోకే కొన్ని చాప్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా అందులోకి యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకోండి. ఇది నీట్గా ఫ్రై అయ్యి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే కనుక ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీనెస్కి మీరు తక్కువ తింటాం అనుకుంటే కనుక తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకే మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసేసుకోండి మొత్తాన్ని. ఇది మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కనుక ఇందులో టమాటో సాస్ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో సాస్ యాడ్ చేసుకుని అదే కప్లో లైట్గా వాటర్ తీసుకుని అయితే కనుక కలుపుకొని మిక్స్ చేసేసుకోండి. అండ్ టమాటో సాస్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం అంటే ఒక చిన్న టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా నీట్గా మిక్స్ చేసుకుని కొంచెం సోయా సాస్, దాని తర్వాత దీనికి తగినట్టుగా అయితే కనుక ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. మనం మ్యాగీకి సపరేట్గా సాల్ట్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకున్నాం కాబట్టి దీనికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇది మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకుని ఒక 1 to 2 minutes పాటు అయితే కనుక నీట్గా కుక్ అవ్వండి. అది బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. మొత్తాన్ని నీట్గా అన్ని వైపులా కలిసేలాగైతే మంచిగా తిప్పుకోండి. ఆటోమేటిక్గా మంచి కలర్ కూడా వచ్చేస్తుంది. ఇక టేస్ట్ విషయంగా అయితే అసలు చెప్పవసరం లేదు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది గార్లిక్ మ్యాగీ. చాలా వచ్చింది. మామూలు మ్యాగీస్ కంటే కనుక ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.